ఈరోజు ఎపిసోడ్లో అత్యంత ఘోరమైన అత్యంత చెత్త డెసిషన్ తీసుకున్నారు కొంతమంది జడ్జెస్. ఇది కాంట్రవర్షియల్ వీడియో అండ్ దాంతోపాటుగా నా కోపం లేదని మాట్లాడతానేమో అనేంత కోపం వస్తున్న వీడియో అండ్ మోస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియో అండ్ లెంత్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఏది అనిపిస్తే అది గట్టిగా మాట్లాడతాను, మీకు కూడా అనిపిస్తుంది ఇదేంట్రా ఎట్లా మాట్లాడాడు, ఉడాలగడి ఏంట్రా బరస్ట్ అయిపోతున్నాడు ఈ సీజన్ అని అనిపించే అవకాశం కూడా ఉంది. ఫస్ట్ లైక్ చేసి స్టార్ట్ చేయండి. లైక్ చేయండి మా, ఈరోజు లైక్ చేసేదాకా నేను స్టార్ట్ చేయను. స్టార్ట్ చేయబాక మాకేం అవసరం అంటారు మీరు, నాకు తెలుసు. సో లైక్ చేసి స్టార్ట్ చేయండి మా, చేయండి. దాంతోపాటుగా ఈ రోజు నుంచి అగ్ని పరీక్ష సీజన్ 2 రిలేటెడ్ 15 మందికి ఓటింగ్ స్టార్ట్ అయింది. మీకు ఆ 15 మందిలో ఎవరికి ఓట్ వేయాలని అనిపిస్తుంది, ఎవరి ఎఫర్ట్స్ చూస్తే, ఎవరి పర్ఫార్మెన్స్ చూస్తే వీళ్ళకి ఓట్లేసి తోసేయాలరా బిగ్ బాస్ సీజన్ 10 హౌస్లోకి అని అనిపిస్తుందో వాళ్ళ నేమ్ కింద కామెంట్ చేయండి. దాంతోపాటుగా ఈరోజు బిగ్ బాస్ సీజన్ 10 రిలేటెడ్ అగ్ని పరీక్ష సీజన్ 2లో ఎవరికి అన్యాయం జరిగింది, ఎవరు అన్యాయం చేశారని మీకు అనిపిస్తుంది అనేది కింద కామెంట్ చేయండి. అండ్ ఓవరాల్గా ఈరోజు టాస్క్లు అదిరిపోయాయి, ఈరోజు ఎపిసోడ్ కూడా అదిరిపోయింది. ఈరోజు శ్రీముఖి మధ్యలో రుచితతో గొడవ కావచ్చు, రుచిత బిహేవియర్ కానీ, ఆవిడ చూపులు కావచ్చు, ఆవిడది కావచ్చు, యాటిట్యూడ్ కావచ్చు, దాంతోపాటుగా ఎవరెవరికి ఎక్కడెక్కడ అన్యాయం జరిగింది కావచ్చు, ఎవరెవరితో పర్ఫార్మెన్స్ ఇచ్చారు కావచ్చు, ఎవరు తుస్సు పర్ఫార్మెన్స్ ఇచ్చారు కావచ్చు, ప్రతి ఒక్కటి సిచ్యువేషన్ తగ్గట్టుగా మాట్లాడతాను. నాకు తెలిసి ప్రతి సిచ్యువేషన్లో ఏదో ఒకటి చెప్పడానికి ఉంది అన్నట్లు అలాంటి ఎపిసోడ్ ఇది. లెంత్ ఉండొచ్చు, మొత్తం చూడండి. ఫన్నీగా బోర్ కొట్టకుండా బరస్టో అండ్ బిగ్ బాస్ రిలేటెడ్ అప్డేట్స్ కూడా చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. ఈ మధ్య లేటెస్ట్ ట్రెండ్లో ఉన్న మాధురి రాథోడ్ అండ్ ఏందయ్యా ఆ ట్రెండ్, నేనేదో చిరాకు వచ్చి ఏంట్రా అందరూ అమ్మాయిని అంటున్నారు, ఆ అబ్బాయితో తప్పు లేదా అనేసి ఆ చిరాకు వచ్చి ఒక వీడియో చేస్తే 50 లక్షల మంది చూశారు స్వామి. రీలో 50 lakhs చూశారు గట్టిగా 10-12 గంటల్లోనే. అంత బజులో అంత ట్రెండింగ్లో ఉన్నారు వాళ్ళిద్దరూ. వదలరో చెప్తా, 1 by 1 స్టార్ట్ చేద్దాం, ఓకేనా? లైక్ చేశారా? లైక్తో పాటుగా కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింకు అండ్ ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ బిగ్ బాస్ అప్డేట్స్ వచ్చే లింకు అండ్ వాట్సాప్లో కూడా బిగ్ బాస్ అప్డేట్స్ ఇస్తా, దాని రిలేటెడ్ వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఇస్తున్నా కామెంట్స్లో అండ్ డిస్క్రిప్షన్లో, అది కూడా చూడండి. 1 million దగ్గర ఉన్న సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ 7 కంటెస్టెంట్స్ అయ్యా. యాజ్ ఆఫ్ నౌ 7 మంది నిన్న ఎపిసోడ్ తయారు. ఇప్పుడు నిన్నటితో పోల్చుకుని చాలా బాగున్నాయి డేర్లు. ఏంట్రా ఒక్కొక్కసారి వీళ్ళు మనుషులేనా రా, ఏంట్రా వీళ్ళు ఇంత దారుణమైన టాస్కులు పెట్టారు కదరా, ఇదేమి దారుణం రా అని అనిపించింది. అయితే ఈరోజు ఎపిసోడ్లో జడ్జెస్ ఒక నవదీప్ గారు తప్పించి ఒక డెసిషన్ తప్పించి మిగతా 2 జడ్జెస్ అవతల వాళ్ళకి ఇచ్చిన ఫెయిర్ ఛాన్సెస్ కావచ్చు, అవతల వాళ్ళ విషయంలో వీళ్ళు తీసుకున్న జడ్జిమెంట్ కావచ్చు 1000% రైట్ అనిపించింది. ఈ పర్టికులర్ ఎపిసోడ్లో బిందు గారు కావచ్చు అండ్ అభిజిత్ గారు కావచ్చు, ఇద్దరు డెసిషన్ నాకు పర్ఫెక్ట్గా అనిపించింది. ఇద్దరిని అవతల వాళ్ళకి ఫెయిర్ ఛాన్స్ ఇచ్చారు, ఆ 5లో కూడా పర్ఫెక్ట్ అనిపించారు. ఒక నవదీప్ గారు నాకు ఒక డెసిషన్లో అస్సలు నచ్చలేదు. ఎలా తీసుకున్నారు రా ఆయన, ఏం చూశారు రా, మనకు చూపించినది మనం చూడనిది ఆయన ఏంట్రా ఎపిసోడ్లో సపరేట్ టెలికాస్ట్ చేశారా, లేకపోతే మనకి ఎడిటింగ్లో లేచిపోయిందా, నేను చూడలేకపోయానా, నాకే అనిపిస్తుందా? దిస్ మై పర్సనల్ ఒపీనియన్. సేమ్ మీకు అదే ఒపీనియన్ ఉందో లేదో మీరు చూసి చెప్పాలా. 7 మంది అయిపోయారు కదా నేను ఎపిసోడ్లో. ఈరోజు ఎపిసోడ్లో 8 మంది రెడీ చేయాలి. అక్కడ ఉండింది 6 మంది, 3 ఎక్కువ, 5 మంది ఎక్కువ ఉన్నారయ్యా. సో అక్కడ ఉండింది వచ్చి 8, 5, 13 మంది ఉన్నారు. 13 మందిలో 8 మంది సెలెక్ట్ చేయాలి. సో టాస్కులు స్టార్ట్ అయ్యాయి. టఫెస్ట్ టాస్కులు పెట్టారు, వాళ్ళ మీద కోపం వచ్చే అంత టఫ్ టాస్కులు. ఫస్ట్ ఏమైందంటే శ్రీముఖి గారు చెప్పారు ఏమని, ఈరోజు డేర్ ఆర్ డైలో డేర్ చేయడమే అంతవరకే, అంతకు మించి మీ చేతుల్లో ఉండేది ఏమీ లేదు. ఏం చేశారంటే ట్విస్ట్, డేర్లు ఇస్తారు. ఎపిసోడ్ చూడని వాళ్ళకు కూడా, ఇంకా ఎపిసోడ్ చూడలేదరా వడాలని ఫారిన్ కంట్రీస్లో ఉండే మన ప్రేక్షకులకు కూడా కళ్ళకు కట్టినట్టుగా వివరిస్తాం. ఏం చెప్పారంటే ఎపిసోడ్లో మీరు టాస్క్లు ఆడతారు, కానీ ఫైనల్ సెలెక్షన్ ఆ 8 మందికి మాకు కావాలి కదా. మీరు టాస్క్లు ఆడగానే, మీరు ఎరగదీయగానే, మీరు గెలవగానే, లేదా మీరు ఓడిపోగానే మిమ్మల్ని తీసుకోము అనేది లేదు. మేము మొత్తం ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు మొత్తం కన్సిడర్ చేసి మేము డెసిషన్ తీసుకుంటామని చెప్పారు. ఫస్ట్ నుంచి కన్సిడర్ చేసి, ఇది గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ నుంచి కన్సిడర్ చేసి మనం మాట్లాడతాం. తర్వాత డేర్ 1 ఫోటా అండ్ అపూర్వ వీళ్ళిద్దరిని రమ్మన్నారు. వీళ్ళిద్దరికి కొంచెం ఛాన్సెస్ తక్కువ వచ్చినాయి అన్నట్టు రమ్మన్నారు. ఇక్కడ ఫూటా అండ్ అపూర్వ, ఈ ఫూటా ఈ టాస్క్ని కొంచెం సపరేట్గా డిఫరెంట్గా అనాలిసిస్ చేద్దాం. బిగ్ బాస్
అండ్ అగ్ని పరీక్ష టీం మైండ్ సెట్ని అనాలిసిస్ చేయడానికి ట్రై చేద్దాం. యాక్చువల్గా ఫోటోని అపూర్వాన్ని పిలిచారు. ఆ టాస్క్ ఏంటంటే చూడడం వాళ్ళ కోసం కార్డ్స్ ఉంటాయి. ఒక కార్డులో ఎగ్జిట్ అని, ఒక కార్డులో స్టే అని ఇక్కడ ఉండొచ్చు అని, అంటే అంతగా నెక్స్ట్ లెవెల్కి పోవడం కాదు, ఆ కంటెండర్గా పార్టిసిపేట్ చేయొచ్చు ఇచ్చే డేర్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు అంతే. లేదా ఒకటి వెళ్ళిపోవడం అవుట్ ఆఫ్ ది అగ్ని పరీక్ష రేస్. ఈ 2 కార్డ్స్ ఉంటాయి, 2 డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క కలర్ పట్టుకోవాలి. ఒకవేళ నీకు అదే కలర్ కావాలంటే ఫైట్ చేయొచ్చు, మాట్లాడొచ్చు, ఆర్గ్యుమెంట్ చేయొచ్చు. ఓవరాల్గా చెరొక కలర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఎందుకు పెట్టుంటారంటే ఇది పెట్టేటప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండే అవకాశం ఉందో నేను చెప్తాను. అపూర్వాని ఫోటోని పిలిచారు. యాక్చువల్గా ఎవరైతే వాళ్ళ ఫేవరెట్ అని ఉంటారో, అంటే వీళ్ళని ఉండాలి, వీళ్ళు బిగ్ బాస్లో ఉండాలి, ఏంట్రా ఈ పర్ఫార్మెన్సు, వీళ్ళ వల్ల టీఆర్పీ వస్తుంది, వీళ్ళు లేకపోతే కష్టం బిగ్ బాస్, కానీ బిగ్ బాస్ మైండ్ సెట్లో, టీమ్ మైండ్ సెట్లో, అగ్ని పరీక్ష టీమ్ మైండ్ సెట్లో ఉంటుంది చూసారా, వాళ్ళని ఇలాంటి టాస్క్లకి పిలవరు, 100% పిలవరు. ఎందుకంటే అది ఎగ్జిట్ వస్తే, ఎగ్జాంపుల్కి రాజకుమారి డయాని ఇప్పుడు లేదు ఝాన్సీ ఉంది, ఆ అమ్మాయి ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది, ఎక్కువ ఛాన్సెస్, అంటే 100% కాదు, ఎక్కువ ఛాన్సెస్. అండ్ దాంతోపాటుగా ఇంకెవరున్నారు, కొంచెం శాలిని కావచ్చు, ఇలాంటి వాళ్ళు కొంచెం పాపులర్ ఉంటారు, వాళ్ళకి కాంట్రవర్షియల్ అని అది ఇదని. అలాంటి పర్సన్స్ని పిలిచి అది టాస్క్ పెట్టరు. ఎగ్జిట్ వస్తే వెళ్ళిపోతుందిగా, మనం అనుకున్న కంటెస్టెంట్ ఉండరు. కాబట్టి వీళ్ళు వెళ్ళిపోయినా పర్వాలేదు, వీళ్ళ వల్ల మనకు పోయేది ఏం లేదని వాళ్ళ మనసులో వీళ్ళు ఉండాలి, బిగ్ బాస్ హౌస్లో వీళ్ళు తోపులు అని ఫీల్ అయ్యే వాళ్ళకి ఈ టాస్క్ ఇవ్వరు. అది నేను చెప్పబోయేది. ఎందుకంటే అపూర్వాని అండ్ ఫోటోని పిలిచారు. వీళ్ళు వెళ్ళిపోయిన ప్రాబ్లం లేదని బిగ్ బాస్ టీం అండ్ అగ్ని పరీక్ష టీం ఫిక్స్ అయినట్టుగా అనిపించింది నాకు. లేకపోతే అంత రిస్క్ తీసుకోరు, ఎందుకంటే మంచి కంటెస్టెంట్ పంపించుకోరు. పిలిచారు, చెరొక కార్డు తీసుకున్నారు. మనోడికి ఫోటోకి ఎగ్జిట్ వచ్చింది, వెళ్ళిపోయేటప్పుడు జై తెలుగు అన్నాడు, అది బాగా అనిపించింది. అండ్ తెలుగు నేర్చుకొని మళ్ళీ వస్తానన్నాడు, అది బాగా అనిపించింది. అండ్ నవదీప్ గారు కూడా తెలుగు నేర్చుకొని రండి, మీ ఇది ఇష్టం నచ్చింది అది అన్నారు. ఇదంతా ఓకే. బట్ నాకేంటంటే పర్సనల్గా నేను తీసుకోలేకపోతున్నా. మన తెలుగు రాష్ట్రాల్లో ఇష్టపడి బిగ్ బాస్ కోసం ప్రాణం పెట్టే వాళ్ళు లక్షల మంది ఉంటే, అక్కడెక్కడో జపాన్ నుంచి ఒక రీల్ చేయగానే ఫర్ ద రీచ్, ఫర్ ద ఎంగేజ్మెంట్ చేస్తుంటే దాన్ని పట్టుకొని మనం అతను ఖచ్చితంగా రావాలి అని ఫీల్ అయ్యి అతను ఏదో ఎంకరేజ్ చేయడం మీద నాకు పర్సనల్గా నచ్చదు. మీలో ఎంతమందికి అది నచ్చదో తెలియదు. నెక్స్ట్ సీజన్స్లో కూడా రూల్ ఏంటి, ఇండియన్ అయి ఉండాలి. అతను అవుట్ ఆఫ్ కంట్రీ పర్సన్, ఒక జపనీస్ పర్సన్ వచ్చి ఇక్కడ అగ్ని పరీక్షలో సెలెక్ట్ చేయడం అనేదే బ్లండర్. అది మామూలు బ్లండర్ కాదు, బిగ్గెస్ట్ బ్లండర్. దీని వల్ల మనకు రుద్దడం అనేది దరిద్రం. అది నా ఉద్దేశం. ఫోటో వెళ్ళిపోయాడు, అపూర్వ గారు స్టే చేశారు నెక్స్ట్ లెవెల్లో ఆడడానికి. నెక్స్ట్ లెవెల్ ఇన్ ద సెన్స్ ఆ డేర్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు, కానీ ఇమీడియట్గా వెళ్ళలేదు. తర్వాత అందరికీ మిర్చి ఇచ్చారా, ఈ టాస్క్ విపరీతమైన టాస్క్. దీంట్లో కూడా కొంత జిమిక్ వాడారు. ఆ జిమిక్ ఏంటో కూడా చెప్తా. ఫస్ట్ ఈరోజు శ్రీముఖి గారు హోస్టింగ్ నచ్చింది నాకు. కొన్ని చోట్ల ఓవర్గా మీకు అనిపించుండొచ్చు, దాంట్లో నాకు పెద్దగా అనిపించలేదు. వచ్చి నేను చెప్తా వాటి గురించి కూడా. శ్రీముఖి గారు మిర్చి తీసుకొచ్చారు, చిన్న చిన్న మామూలు మన తినే మిర్చిల్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ మిర్చి, సన్నంగా ఉంటుంది, చాక్లెట్స్ అన్నట్టుగా తెచ్చి మిర్చి ఇస్తే మనోడు అమ్మను ఒక డిఫరెంట్ కంటెస్టెంట్ అయ్యి. అమ్మను కూడా ఎలాంటి కంటెస్టెంట్ అంటే అత్తర్ కంటెస్టెంట్ అంటే ఆవేశం. మనకి మామూలుగా స్కూల్స్లో, మన ఊర్లలో, మన ఇళ్లలో కూడా కొంతమంది ఉంటారు పిల్లకాయలు, ఉబికిస్తే రే బిల్డప్ చేసేయాలా అనే మైండ్ సెట్. అలాగని నెగిటివ్ మైండ్ సెట్ కాదు, అంటే అవతల మీద ఇంప్రెస్ చేయడానికో మనం ఏంటో ప్రూవ్ చేసుకోవాలనో అది ఏమంటారు, ఆ ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఫీల్ అవుతుంటారు. నేను ఇంకెట్టని చేయాలి, వాళ్ళకంటే నేనేం తక్కువ, నేనే ఫస్ట్ చేయాలి, నేనే తోపు, అసలు నేను చేయకుండా ఎట్టుంటాను అంటే అలాంటి మైండ్ సెట్ పర్సనాలిటీ. ఇప్పుడు మా ఊర్లో మా క్లాస్లో ఉండేవాడు, వాడు ఎలా ఉంటుందంటే ఉబికిస్తే నీ అంత రోడ్డు లేడంటే ఏదైనా చేస్తాడు, అంటే చేయడానికి ఎప్పుడు రెడీగా ఉంటాడు. అది ఎంత పెద్ద టాస్కో ఏమో ఆ టాస్క్లో వీడు ఇబ్బంది పడిపోతుండే, వీడికి ప్రాబ్లం అవుద్దని ఫీల్ అయ్యే మైండ్ సెట్ కాదు అమ్మకి. మిర్చి ఇస్తే తప్పక నోట్లో పెట్టుకుని అమ్మన్ ఒక డిఫరెంట్ కంటెస్టెంట్ అయ్యి. అమ్మను మాత్రం నోట్లో పెట్టుకుని కారం బొసకొడుతున్నాడు. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మిర్చి ఇచ్చింది. దీని ఆ కారం లెవెల్ ఎంత ఉంది అనేది చెప్పారు. ఆ లెవెల్లో కొంత మనకి దాని ఏమంటారు బ్లఫ్ చేశారని అనిపించింది బిగ్ బాస్ టీం. 5000 యూనిట్స్ ఆ కారం ఉంటుందంట ఫస్ట్ ఇచ్చింది. నెక్స్ట్ తీసుకొని వచ్చి పండు మిరపకాయ ఇచ్చారు. థాయిలాండ్ పండు మిరపకాయ అంటే ఎర్రగా ఉంటుంది, రెడ్ చిల్లీ, థాయిలాండ్కి సంబంధించిన చిల్లీ అనేది పేరు పెట్టారు. ఇది 50,000 యూనిట్స్ స్పైస్ ఉంటుందంట, 50,000 యూనిట్స్. అది ఇస్తే చెప్తాం, సూపర్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. నెక్స్ట్ ఇంకోటి స్పైస్ లెవెల్ హై ఉంటుంది, గోస్ట్ పెప్పర్ చిల్లీ. గెస్ట్ చేయండి ఎంత ఉంటుంది అన్నప్పుడు గెస్ట్ చేస్తూ ఉన్నారు. అమ్మన్ గెస్సింగ్ ఏం లేదో, తినడమే వెళ్ళిపోవడం అవతల స్టేజ్కి అంటాడు. ఎంత పెట్టినా ఏది పెట్టినా తిన్నాడు రెడీగా ఉండే. నాకు చెప్పాను చూసారు, అదే ఊపు అనమాట. ఎట్టైనా చేయాలనే ఆ మైండ్ సెట్ ఉంది అమ్మలో. అమ్మననే కంటెస్టెంట్ ఎలాంటి పర్సన్ అంటే ఎంత టఫ్ అయినా అది చేయడానికి ఛాన్సే లేదురా అన్న కూడా నేను చేస్తానే టైపు.
నేను చేసి చూపిస్తానని దిగే టైపు. తర్వాత సంగతి ఇది ఎంత పెద్ద తలకాయ నొప్పి తెచ్చుకున్నాడు, అనవసరంగా పోయాడని అనుకున్నా, అతనికి ప్రాబ్లమ్స్ వచ్చినా ముందు దూకే పర్సనాలిటీ. అంటే క్యాలిక్యులేషన్స్ చేసుకుని ఇది మనకి తక్కువ వద్దా, నొప్పి తక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది, నువ్వు ఈ దేనికి పిలిచినా నేను చేస్తానే టైపు. ఇలాంటి వాళ్ళు ఉండాలి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక రెడ్ చిల్లీ ఇచ్చింది, తాయి చిల్లీ 50,000 యూనిట్స్. అమన్ తిన్నాడు, అల్లాడాడు పాపం. అమన్ అల్లాడిపోయాడు, అయ్యా బిడ్డ అన్నట్టు అల్లాడిపోయాడు. నెక్స్ట్ ఇంకొకటి స్పైస్ లెవెల్ సో హై అని చెప్పి ఇప్పుడు గోస్ట్ పెప్పర్ చిల్లీ. గెస్ చేయండి ఎంత స్పైస్ లెవెల్ ఉంటుందో, ఎన్ని యూనిట్స్ ఉంటుందని చెప్పారు. ఫస్ట్ 55,000, తర్వాత 50,000. ఇప్పుడు అమన్ గెస్సింగ్ ఏం లేదు, తినడమైన తర్వాత శ్రీముఖి 8 to 10 lakh, 8 నుంచి 10 లక్షల యూనిట్ స్పైస్ ఉంటుందంట. విపరీతమైన స్పైస్, దానికి 20 రెట్ల స్పైస్ ఉంది. మధ్యలో తిని అల్లాడిపోయిన దానికి 20 రెట్ల స్పైస్. ఇది బ్లఫ్ చేశారని అనిపించింది. ఓయమ్మ 20 రెట్ల స్పైస్ ఏంట్రా బాబు, చచ్చిపోతారని అనుకున్నా. బట్ వాళ్ళు తినేటప్పుడు వాళ్ళు బాగా అల్లాడిపోయారు, దాని గురించి కూడా చెప్తాను. బట్ ఈవిడ చెప్పినంత 20 రెట్ల స్పైస్ అయితే ఉంది అని నేను అనుకోవట్లేదు, దాని గురించి చెప్తాను. ఉన్నట్టు వాళ్ళు అల్లాడిపోయారు, అది కూడా చెప్తాను. ఫస్ట్ మోస్ట్ హాట్ స్పైసీ చిప్ ఎవర్ ఇన్ ద వరల్డ్. మేమందరం ఆ పౌడర్ తీసుకొని చిప్ లాగా మేమే రెడీ చేసాం, జ్యూరీ మెంబర్స్ కూర్చొని రెడీ చేసాం మా చేతులారని చెప్పారు. వరల్డ్లోనే ఇంత స్పైసీ అనేది లేదన్నారు. నవదీప్, ఈరోజు మీ ప్రతి కదలికని ఎందుకు రాసుకున్నాను అనేది గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీ ప్రతి కదలికని, ప్రతి ఎమోషన్ని చూసి డెసిషన్ ఉంటుంది లాస్ట్లో. అన్నీ చూసే డెసిషన్ తీసుకుంటాం, గుర్తుపెట్టుకుని నవదీప్ గారు చెప్పారు. మీరు కూడా గుర్తుపెట్టుకుని నేను చెప్తాను. ఎవరు చేస్తారు అనేసి అంటే చూడండి, ఇది నేను నోట్ చేసి పెట్టుకున్నాం. ఎవరు చేస్తారు ఈ టాస్క్ అని అంటే, ఆ చిప్స్ తినేది, ఆ స్పైసియస్ట్ చిప్స్ తినేది మన రోహిత్ మాత్రం సైలెంట్గా కూర్చున్నాడు, అండ్ మన గాయత్రి గారు కూడా సైలెంట్గా కూర్చున్నారు. వీళ్ళిద్దరూ మినహా మిగతా వాళ్ళందరూ అని చాంకలేస్తారు. మేము చేస్తాం, తిని అల్లాడిపోతాం బిడ్డలం అనేసి అందరూ ఇంతే ఉండి సన్నంగా ఉండి ప్రాబ్లం అంటే ఆ అమ్మాయి చేయలేదు అని అనుకుండే లయా గారు కూడా లిఫ్ట్ చేశారు. బట్ గాయత్రి గారు అని రోహిత్ గారు లిఫ్ట్ చేయలేదు. పక్కన పెట్టండి, గుర్తుపెట్టుకోండి, జస్ట్ మెమరైజ్ చేసుకోండి. లిఫ్ట్ చేస్తే 4 మెంబర్సే కావాలి మనకి, ఇంతమంది లిఫ్ట్ చేస్తే ఎట్లా అన్నారు. సరే ఒక్కొక్కరిని సెలెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అభిజిత్ గారు దీపక్ని సెలెక్ట్ చేస్తారు. అభిజిత్ గారు ఫస్ట్ నుంచి సీజన్ మొత్తం అలాగే ఉండొచ్చు, దీపక్ అండ్ రోహిత్ని బ్యాక్ చేస్తూనే ఉన్నారు నాన్ స్టాప్. వీళ్ళిద్దరూ ఉండాలన్న సెన్స్ అతని మొహంలో కనపడుతుంది, అతని ఎంకరేజ్మెంట్కు అలాగే ఉంది. బిందు గారు అమ్మని పిలిచారు నువ్వు వచ్చి తినాలని. శ్రీముఖి గారు లయ గారిని పిలిచారు. నవదీప్ సుమా గారిని పిలిచారు. వీళ్ళ నలుగురిని ఆ టాస్క్ ఆడడానికి పిలిచారు. పిలిస్తే స్టార్ట్ చేశాక సుమా, దీపక్, అమన్ ఫాస్ట్గా ఉన్నారు. సుమా, దీపక్, అమన్ ఫాస్ట్గా ఉన్నారు. వీళ్ళు దీపక్, అమను ఫాస్ట్గా ఉండడం ఈజ్ నార్మల్. బట్ ఒక అమ్మాయి సుమా గారు ఫాస్ట్గా ఉండడం, వీళ్ళిద్దరికంటే ముందు ఆ చిప్పుని ఫస్ట్ తపక్కన మింగేయడం, ఫాస్ట్గా వరల్డ్స్ మోస్ట్ స్పైసియస్ట్ చిప్ అన్నదాన్ని గుర్తుపెట్టుకొని, ప్రపంచంలోనే ఇంత కారమైన ఇంత దారుణమైన చిప్ లేదు అనుకున్న చిప్స్ని ఆవిడ వీళ్ళిద్దరికంటే ఫాస్ట్గా తినేశారు. తినేసి 25 బెలూన్స్ ఓపాలనే టాస్క్ పెట్టడం విపరీతమైన దారుణం స్వామి. ఏదైనా అయితే ఏంటి పరిస్థితి, హార్ట్ ఆగిపోవచ్చు, ఏదైనా జరగొచ్చేమో అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. అంటే 25 ఇప్పుడు అంత స్పైసియస్ట్ చిప్స్ తిని 25 బెలూన్స్ ఊది పగలగొట్టాలి. అదే కొన్ని వాళ్ళ గోర్లతో కూడా పగలగొట్టినట్టు అనిపించింది. ఒకరిద్దరు ఫాస్ట్గా లాగిచ్చేసరికి మనకు సరిగ్గా చూపించలేదు. 25 బెలూన్స్ పగలగొట్టాలి. ఫస్ట్ ఆవిడ తినేసి బెలూన్స్ పగలగొట్టడం స్టార్ట్ చేసి నేను షాక్ అయిపోయా. చూడ్డానికి సెన్సిటివ్ కనపడతారు, ఒక అమ్మాయి ఎలారా అందరికంటే ముందు పగలగొట్టిందని. వాటరే నందన్, వాటర్ కావాలి నందన్ ప్లీజ్, కొంచెం అర్జెంటుగా. నేను మర్చిపోయి వచ్చే బాటిల్ కింద పెట్టచ్చు, ఏదో బాటిల్తో తీసుకురా ఫాస్ట్గా, నాకు కొంచెం మంట ఉంది, కొంచెం ఫాస్ట్గా. ఆ తర్వాత ఒక అమ్మాయి ఉండి ఆ అమ్మాయి ముందు తింటే నాకు షాకింగ్ అనిపించింది. ఆ తర్వాత పగలగొట్టడం స్టార్ట్ చేశారు. తర్వాత దీపక్ కూడా చిప్స్ వెంటనే తిన్నాడు. తర్వాత అమ్మను కూడా తిన్నాడు. ఇక్కడ లయ గారిని తక్కువ అంచనా వేసి తక్కువగా చూడాలంటే ఆవిడ కట్అవుట్కి, ఆవిడ ధైర్యానికి ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. అరే బాబు, దానికి అప్రిషియేట్ చేయడం ఏంటి? ఆ చిప్స్ తినడానికి లేచిన వాళ్ళు ఎవరైతే హ్యాండ్స్ రేజ్ చేసిన వాళ్ళు అందరూ గ్రేటే. అంత చెప్పిన తర్వాత కూడా వాటిని తిని కారం తిని అనుభవిస్తాం, భరిస్తామని చెప్పడమే గ్రేట్. అలాంటిది వీళ్ళు చేశారు, సూపర్ ఫాస్ట్గా చేస్తున్నారయ్యా. అమ్మను అందరికంటే ముందు ఫినిష్ అయిన దాంట్లో లేవంటే 24 అయినా ఇంకోటి తీసుకొని లయ దగ్గర తీసుకొని ఊదమన్నారు. అది ఊదే టైంకి వీళ్ళిద్దరితో కూడా లాస్ట్ బెలూన్ 24 అయిపోయి అందరూ ఈక్వల్గా ఉన్నారు. ఈక్వల్గా ఉంటే మన ఒక్క సెకండ్ వాటర్ తాగుతా.
ఈక్వల్గా ఉంటే జస్ట్ అండి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ డిఫరెన్స్. దీపక్ ఫినిష్ చేశాడు, తర్వాత అమ్మను ఫినిష్ చేశాడు. జస్ట్ 24th లాస్ట్ వన్ సుమా గారిని ఫినిష్ చేశారు. సుమా గారు నాకు తెలిసి ఆవిడ ఊదేదానికైనా ఆవిడ తిన్నదానికైనా చూస్తే అందరికంటే ముందు ఫినిష్ చేసి ఉండేవాళ్ళు. ఆవిడ చేసిన మిస్టేక్ ఏంటంటే ఆ చిప్స్ పట్టుకున్న చేతితోనే కళ్ళు నిమురుకున్నారు. సో కళ్ళు మంటలు వచ్చి మధ్యలో పాస్ కూడా చేశారు, అందరు కూడా పాస్ చేశారు. దానివల్ల వెనకబడ్డారు. బట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మాత్రం వెనకబడ్డారు. అరే ఆ టాస్క్ టఫెస్ట్ టాస్క్ అబ్బాయిలే చేయలేరు. ఇక్కడ కొన్ని చోట్ల అబ్బాయి అమ్మాయి కంపారిజన్ లేదురా అవడాలంటే 100% కంపారిజన్ చేస్తున్నాను. సిచ్యువేషన్ తగ్గట్టుగా అమ్మాయి అబ్బాయి అనేది కొన్ని టాస్కుల్లో ఆ కెపాసిటీ బేరింగ్ కెపాసిటీ డిఫరెంట్గా ఉంటుంది. ఆ అమ్మాయికి అంత బేరింగ్ కెపాసిటీ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ 1-2 సెకండ్స్ డిఫరెన్స్లోనే ఆ అమ్మాయి ఓడిపోయింది అంతే. గుర్తుపెట్టుకొని మళ్ళీ మాట్లాడతాం. సూపర్ ఆడారు సుమా గారు అండ్ దీపక్ కూడా సూపర్ ఆడారు. దీపక్ గెలిచిన తర్వాత నవదీప్ గారు నేను చెప్పాను కదా అనేసి హ్యాపీగా ఇది చేశాడు. అమన్ తెలిసింది సూపర్. అతను సంథింగ్ గివప్ ఇచ్చే మెంటాలిటీ కాదు, ఏదైనా చేయడానికి రెడీగా ఉంటాడు. తర్వాత లయ కూడా బాగా ఆడారు ఆవిడ. గుర్తుపెట్టుకొని మాట్లాడతా. వెరీ ఇంపార్టెంట్ సిచ్యువేషన్ ఇది, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ షాక్ అయిపోయారు శ్రీముఖి గారు. ఏరా ఇది ఇలా చేశారు, ఇంత దారుణమా? సుమా యు ఆర్ ఫ్యాబులస్, యు ఆర్ ఫ్యాబులస్. 2 రోజుల నుంచి కామ్గా కూర్చున్నావు అనుకున్నా కానీ నువ్వు ఫస్ట్ బెలూన్ పగలగొట్టావు. కానీ అబ్బాయిలు తర్వాత ముందుకు వచ్చారు. నువ్వే ఫస్ట్ బెలూన్ పగలగొట్టావు, తర్వాత అబ్బాయిలు ముందుకు వచ్చారు. అబ్బాబా ఏమన్నా సుమా. నెక్స్ట్ డేర్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద బాయ్స్ అనేది స్టార్ట్ చేశారయ్యా. ఓన్లీ బాయ్స్కే. హేమంత్ అండ్ రోహిత్ పిలిచారు, వీళ్ళిద్దరిని పిలిచి ఇయర్ నోస్ ఐబ్రోస్ ఇక్కడ పీర్సింగ్ చేయించుకోవాలి. అంటే చెవు పోగులు కుట్టించుకోవడం అంటారు కదా, అవి కుట్టించుకోవాలి. ఇయర్ కానీ నోస్ కానీ ఇక్కడ కానీ వీళ్ళు 3 ప్లేసుల్లో కలిపి 2 ప్లేసులు సెలెక్ట్ చేసుకోవాలి. వీళ్ళు అక్కడ కుట్టించుకోవాలి. ఎక్కడ కుట్టించుకుంటారంటే ఇద్దరు చెప్పారు, ఇయర్ అండ్ ఐబ్రో దగ్గర కుట్టించుకుంటామని ఇద్దరు అదే చెప్పారు. నోస్ దగ్గర కుట్టించుకుంటామంటే బిందు చెప్తారు, మీలో ఎవరైనా సెట్ నోసే ఇచ్చేస్తాను, మీకే ఇచ్చేస్తాను విన్ అన్నట్టుగా వేయించుకుంటే నోస్ వేయించుకుంటా అంటారు ఇద్దరు. సూపర్గా నోస్లో ఇక్కడ సెప్టమ్ ఉంది చూసారా మధ్యలో, దానికి వేయించుకుంటా అంటే ఎవరన్నా రెడీయా అన్నారు. హేమంత్ షాక్. పిల్లాడు అందరికంటే చిన్న పిల్లడు, 20 సంవత్సరాల పిల్లోడు. సెప్టమ్కి కావచ్చు, సెప్టమ్కే కాదు నువ్వు వేసినా వేయించుకుంటా అన్నట్టు ఓకే అన్నాడు. షాక్ అందరూ, నిజంగా షాక్, నిజంగా వేయించుకుంటా అన్నాడు. రోహిత్ వెళ్ళి కూర్చున్నారు. వాళ్ళకి బుర్ర పనిచేయలే. ఇదేంట్రా బాబు ఇలా ఉన్నాడు, ఈ మొగాడ్రా బుజ్జి అన్నట్టుగా. అంటే తక్కువ అంచనా వేశారు కదా, అమాయకంగా తిక్క అన్నట్టుగా, ఏదో ఉన్నామన్నట్టుగా వేరే లోకంలో ఉన్నట్టుగా ఉంటాడు హేమంత్. వేయించుకుంటా అన్నాడు. షో మీద ఎంత ఇష్టం ఉందనేది క్లియర్గా ఎక్స్ప్రెస్ చేసేసాడు. ఏడ్చేటప్పుడు కూడా చెవికేస్తుంటే కదలటరే కదలరా అంటుంది శ్రీముఖి గారు. కదలరా ఏంట్రా నువ్వు అని ముక్కుకేస్తున్నప్పుడు ఇట్ట అన్నాడు, కానీ చెవుకేస్తున్నప్పుడు కదల. సూపర్ అయ్యా హేమంత్, సూపర్. ఆ కొన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఈ పిల్లాడు అనుకున్నాం కానీ చిచ్చర పిడుగురా సంథింగ్ ఏదో తెలియని కసి ఉంది వీళ్ళని. సూపర్ అండి హేమంత్. అది అంత ఈజీ కాదు. అరే బాబు ఎంత పెయిన్ ఉంటుంది తెలుసా. దాంట్లో కూడా నాకు షాకింగ్ ఏంటంటే ఈ మధ్య వచ్చిన లేటెస్ట్ మెషిన్లు అయితే చప్పన అయిపోద్ది, అదేం పెద్దగా ఏమనిపిద్దు, గుద్దుగా కొత్తగానే అయిపోద్ది. ఇది అట్ట కాదు, ఓల్డ్ ట్రెడిషనల్ ఆ మెథడ్లో గుచ్చారు. అది చాలా పెయిన్ఫుల్. మనోడు ఎట్ట తట్టుకున్నాడో తెలియదు అయ్యా మహాప్రభు. గుచ్చేది చూపించలే మనకి, ఎందుకంటే అది కొంచెం ఈ సెన్సార్ ఇష్యూ ఏదైనా ఉందేమో చూపించలే. బట్ వెరీ పెయిన్ఫుల్. అది ఎలా భరించాడు అందరూ భలే పొగిడారు. నీకు షో మీద ఉన్న డెడికేషన్, నీకు షో మీద ఉన్న ఇష్టం చూపించావయ్యా అనేసి శ్రీముఖి, బిందు అందరూ అప్రిషియేట్ చేశారు. సూపర్ హేమంత్ ఈరోజు సూపర్. వీడు మగాడ్రా బుజ్జి అనిపించాడు. తర్వాత మాట్లాడదాం. నెక్స్ట్ డేర్ కోసం రోహిత్ ప్రియా రావాలి అనేసి నవదీప్ పిలిచాడు. మీ ఇద్దరికి ఛాన్స్ ఇస్తున్నాను. ఇక్కడ బిందు గారు వీళ్ళు క్లియర్ అండి, రోహిత్ని సూపర్ కంటెస్టెంట్ అని వీళ్ళు ఫిక్స్ అయ్యారు. రోహిత్ని బ్యాక్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. అది క్లియర్గా కనపడుతుంది. ఈవెన్ గ్రూప్ డిస్కషన్ నుంచే రోహిత్ ఇంప్రెస్ చేసినట్టున్నాడు. అందుకనే వాటర్ పోయడం ఇవన్నీ చేసి అతను కొంచెం రాటు తేల్చేలాగా చేయాలని ఫిక్స్ అయిపోయారు. అతనిలోని బెస్ట్ని బయట తీయడానికి చూస్తున్నారని అనిపించింది. వాంటెడ్గా చేస్తారండి బండి. ప్రియా అండ్ రోహిత్ మీరు రండి అంటే రోహిత్ వద్దు కూర్చో, నువ్వు కామ్గా ఉన్నావు, నీకు అసలు ఇంట్రెస్టే లేనట్టున్నావు. రోహిత్ నువ్వు వద్దు, కానీ హ్యాండ్ కూడా లేపలేదు నువ్వు, ఏడు కూడా హ్యాండ్ లేపలేదు, నేను వస్తానని కూడా హ్యాండ్ లేపలేదంట. సో నువ్వు వద్దు వెళ్ళు, వేరే వాళ్ళని పిలుస్తానని లయ ఇంకో ఛాన్స్ కావాలని అడిగింది అప్పుడు ఆ టైంలో. ఇక్కడ చూడండి ఇంట్రెస్టింగ్ థింగ్, నాకు ఇంకో ఛాన్స్ కావాలని లయ అడిగింది. ఇందాక చిప్స్ తినింది,
అందరు లేచారు. ఝాన్సీ, సృష్టి వీళ్ళందరూ కోపడుతున్నారు. అపూర్వ నీకు కట్టేస్తా ఛాన్స్ అంటే లే ఎందుకు ఇవ్వకూడదు, నాకు ఓడిపోతే మళ్ళీ ఆడకూడదా, జస్ట్ నా పాయింట్ పెట్టినా అనేసి అనగానే మళ్ళీ రెచ్చగొట్టడం స్టార్ట్ చేస్తారు జడ్జెస్. అమ్మ రోహిత్కి చెప్పు ఇలా ఫైట్ చేయాల్సింది ఛాన్స్ కోసం, రోహిత్కి చెప్పు, రోహిత్ చేతగానోడు, చేతులు వేస్ట్, పనికిరానోడు అన్నట్టుగా ఎగతాళిగా మాట్లాడుతున్నారు ఇండైరెక్ట్గా. సైలెంట్గా ఉన్నాడు రోహిత్. సూపర్, ఇంకా ఉంది, మంచి పాయింట్లు ఉన్నాయి, బాగా అనిపించింది. బాగా రెచ్చగొడుతున్నారు, రెచ్చగొక్కు, ఎందుకంటే అతనిలో స్టఫ్ గుర్తించారు వీళ్ళు, సంథింగ్ ఇతన్ని రెచ్చగొట్టి ఇతను మంచిగా మలచాలన్నట్టు ఫిక్స్ అయ్యారు. తర్వాత రుచితకి ఛాన్సెస్ రాలేదని పిలిచారు బిందు. సో రుచిత అండ్ ప్రియా స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేస్తే ఇక్కడ ఒక కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. ఇక్కడ నాకు రుచిత గారిదే తప్పు అని అనిపించింది. ఎందుకో కూడా చెప్తాను. నాకు అనిపించింది, మీ ఒపీనియన్ వేరే అయి ఉండొచ్చు, డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి ఈ సిచ్యువేషన్లో. శ్రీముఖిది కూడా తప్పు అని వాళ్ళు ఉంటారు, మీరు కామెంట్ చేయాలి. ఎక్కడ ఏం జరిగిందంటే టాస్క్ వచ్చి వాటరు అండ్ ఇక్కడ దీనికి కొంచెం వైబ్రేటింగ్ వచ్చే మెషిన్ పెడతారు, ఇద్దరికి కాళ్ళకి వెల్క్రోతో బిగించేస్తారు, నడవడానికి కొంచెం ఇబ్బంది ఉండేలాగా. వెల్క్రోతో బిగించుకోమంటే ఇద్దరు, వెల్క్రో కాదు జస్ట్ ఏదో పైన వేసినట్టుగా అసలు బిగించుకోకుండా లూజ్గా పెట్టుకున్నారు ఇద్దరు కంటెస్టెంట్స్, ప్రియా అండ్ రుచిత. కాబట్టి గాయత్రి అండ్ లయ అని పిలిచి మీరు పెట్టండి టైట్గా అనేసి చెప్తే గాయత్రి వచ్చి మన రుచిత గారికి వెల్క్రోని టైట్ చేశారు కాలుకి. ఇంత టైట్గా వేస్తే ఎలా నడవాలి అనగానే అదే టాస్క్, నడవకూడదు, నడవడానికి ఇబ్బంది ఉండాలి, అదే టాస్క్ అని గాయత్రి అనగానే శ్రీముఖి వచ్చారు. అదేంటి, అదేమన్నా అన్ఫేరా, ఇద్దరికి ఒకేలాగా వేస్తే అన్ఫేరే కాదు కదా, ఫేరే కదా, ఇద్దరికి ఒకేలాగా వేస్తున్నారు కదా అని శ్రీముఖి సీరియస్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. మీరు అనిపించవచ్చు, సీరియస్ అవ్వాల్సిన అవసరం లేదు, నాకు అదే అనిపిస్తుంది. బట్ అక్కడ ఏంటంటే ఆవిడ ఎలా బిహేవ్ చేస్తారు, అక్కడ దానికి ఎలా ఆర్గ్యూ చేస్తారు అది చూడాలనే ఉద్దేశం ఉంటుంది. దానికోసం చేసినది తప్పించి ఓవర్ కావాలని చేసినట్టుగా నాకు అనిపించలే. అనగానే రుచిత గారు అన్ఫేర్ అని ఎవరన్నారు, ఇక్కడ అన్ఫేర్ అని అనలేదు, జస్ట్ నడవడానికి అన్కంఫర్టబుల్గా ఉంటుందనేసి అన్న. అన్కంఫర్టబుల్గా ఉండాలనేదే టాస్క్, నీకు అన్కంఫర్టబుల్ అంటే వెళ్ళి కూర్చో అనేసి పంపించేశారు. ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే రుచిత గారు ఇక్కడ వరకు ఓకే, లేదండి సారీ నేను ఆడతాను ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తుంటే బాగుండేది, సో అన్నట్టుగా వెళ్ళిపోయారు. అలా ఉండకుండా ఉంటే రుచిత గారు బాగుండదు అనిపించింది. ఝాన్సీని పిలిచి, ఝాన్సీ అన్కంఫర్టబుల్గా ఉంటే నువ్వు కూడా వెళ్ళిపో అన్నట్టుగా, నువ్వు గట్టిగా బిగించుకుంటావా లేదనేసి గట్టిగా బిగించుకుని టాస్క్లు ఆడితే వైబ్రేటర్ ఉంది, అది ఉంది. వైబ్రేటర్ నేను ఒకసారి స్మార్ట్ జోడీలు ఆడాను, అది నిజంగా జుమ్మును కొట్టద్ది, అంత ఈజీ కాదు. బట్ వీళ్ళిద్దరూ ఝాన్సీ అండ్ ప్రియా గారు ఇద్దరు వాటర్ తీసుకెళ్ళి దాని లోపల పోయాలి. వెరీ గుడ్, ఫాస్ట్గా వెళ్ళారు, ఆడారు. వైబ్రేటర్ వస్తున్నా కూడా కదలకుండా మెదలకుండా షాక్ కొట్టినట్టు వస్తుంది, పర్ఫెక్ట్గా ఆడారు. ఝాన్సీ గారు గెలిచారు. ప్రియా గారు కూడా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చారు, అంత దూరంలో డిఫరెన్స్ ఉన్నట్టుగా లేదు, ఆల్మోస్ట్ నియర్ బై వచ్చినట్టుగా వచ్చారు. 0.7 లెవెల్ ఏమో తక్కువ ఉందన్నమాట, 7 పాయింట్స్ తక్కువ లెవెల్ ఉంది అంతే వాటర్ లెవెల్. అయితే నాకు అనిపించింది చెప్తాం, ఈరోజు పెట్టిన అన్ని టాస్కులకి వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ టాస్క్ ఇది, ఈజియెస్ట్ అన్నిటికంటే అని నా ఉద్దేశం. అన్నిటికంటే ఆల్మోస్ట్ అన్నిటికంటే ఈజియెస్ట్ టాస్క్ ఇది. ఎస్, ఐ థింక్ అది ఎస్. అయినా కూడా సరే ఝాన్సీ గారు గెలిచారు. గెలిచిన తర్వాత ఆవిడ మాట్లాడే మాటలు కొంతమందికి సింపతిగా అనిపించే ఉండొచ్చు, అనవసరమైంది సింపతి ఏదో తీసుకొస్తున్నారు. బట్ నాకు పర్ఫెక్ట్ యాప్ట్ పాయింట్ తీసుకొచ్చారని అనిపించింది, తెలివిగా అండ్ నిజంగానే దాంట్లో పెయిన్ ఉంది అన్నట్టుగా అనిపించింది. ఏంటంటే వాళ్ళ నాన్నగారు ఎలక్ట్రీషియన్ అంటాం, షాక్ రిలేటెడ్గా ఉంటుంది కదా, ఎలా తట్టుకున్నావు అన్నట్టుగా ఏదో అడిగితే అంటే నాకు మా నాన్న గుర్తొచ్చాడు అనగానే ఎంతప్ప వాళ్ళ నాన్న అంటున్నారు, వీడు సంబంధం లేని పాయింట్ తెస్తున్నారు అనుకున్నా. బట్ వాళ్ళ నాన్నగారు ఎలక్ట్రీషియన్ అంట, ఎప్పుడో ఒకసారి షాక్ కొట్టినప్పుడు సడన్గా పడిపోతే తర్వాత లేదు లాస్ట్కి లేచాడు, ఆయన ఒక రోజు లేకుండా ఉన్నట్టు ఈరోజు మా పరిస్థితి ఎలా ఉండదని ఆలోచించుకొని వాళ్ళ నాన్న చేసే పనే ఇది కాబట్టి అది గుర్తు చేసుకుంటూ ఆడాను. ఇదేం పెద్ద పెయిన్ కాదు కదా, పెద్ద షాక్లే చూస్తుంటారు మా నాన్నగారు మా కోసం అన్నట్టుగా అది గుర్తు చేసుకుని ఆడాను. మా నాన్న లైఫ్ ఎలా ఉంటుంది అనేది చూపించారు నాకు అని దాన్ని వేరే రకంగా కన్వర్ట్ చేసి వేరే దాన్ని కనెక్ట్ చేసి మాట్లాడింది తెలివైన అమ్మాయి అన్నట్టుగా అనిపించింది. వెరీ గుడ్, నిజంగానే అది నాకు బాగా అనిపించింది, బాగా మాట్లాడారు ఆవిడ, గుడ్ టాకింగ్ పవర్ కూడా ఉంది. ఇది అయిపోయింది, బాగా ఆడారు, గెలిచారు, అయిపోయింది, పక్కన పెడదాం. నెక్స్ట్ ఏమైందంటే ఝాన్సీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేరయా 3 మెంబర్స్ని పిలవాలి. ఇది సూపర్ డేరు, ఇది మెయిన్ అమ్మా, గుర్తుపెట్టుకోవాలి. 3 మెంబర్స్ని పిలిచారు, ఒంటి మీద పెట్టుకోవాలి మ్యాక్సిమం క్లిప్స్, మనం బట్టలు ఆరేసుకునే క్లిప్స్ ఒంటి మీద పెట్టుకుంటూ పోవాలి, ఇటు అన్ని హైయెస్ట్ పెట్టుకోవాలి. నవదీప్ వచ్చి జ్యోష్ణని పిలిచారు, బిందు గాయత్రిని పిలిస్తే అభిజిత్ ఆ రోహిత్ గారికి ఇష్టం ఉందో లేదో చూసి అయ్యా ఇష్టమైన నీకు రావయ్యా అన్నాడు. అసలు ఏంటి నువ్వు రా అని పుష్ చేస్తూనే ఉన్నాడు. సరే రోహిత్ వెళ్ళాడా, రోహిత్
నిజంగానే వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెస్టెంట్స్ అవుతారేమో అని అనిపిస్తుంది యాజ్ ఆఫ్ నో. కొంచెం నోరు ఇప్పడం స్టార్ట్ చేస్తే అనవసరమైన వాటిలో దూరట్లేదు, అనవసరమైన అతి ఎక్స్ప్రెషన్స్ పెట్టట్లేదు, అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ చేద్దాం, స్క్రీన్ స్పేస్ కోసం ట్రై చేద్దాం అనేది ఏమీ లేదు. అవకాశం వచ్చినప్పుడు ఆడదాం, తెలివిగా ఆడదాం, మనం ఏంటో అప్పుడు ప్రూవ్ చేసుకుందాం అనే ఒక యూనిక్ పర్సనాలిటీ లాగా అనిపిస్తున్నాడు. అంటే స్మార్ట్ ప్లేయర్ లాగా అనిపిస్తున్నాడు. సైలెంట్గా ఉన్నాడు. అవకాశం వచ్చినప్పుడు ఆ క్లిప్స్ పెట్టుకోవాలన్నప్పుడు వీళ్ళిద్దరూ తెలివి లేకుండా గాయత్రి గారు అండ్ జోష్న గారు చేతుల నుంచి చేతులుగా పెట్టుకున్నారు. మళ్ళీ చేతులతో పెట్టుకోవాలన్నప్పుడు ఇబ్బంది ఎట్లా పెట్టినప్పుడు ఈ ఊడిపోతే లేకుంటే పెయిన్ వస్తాయి కదా. ఒక రోహిత్ మాత్రమే ఫస్ట్ చేతులను ఉపయోగించి లెగ్స్ పెట్టుకున్నాడు. అది ఇంప్రెస్ చేసింది జడ్జెస్ని. అందరూ అప్రిషియేట్ చేశారు. బిందు గారు ఏంట్రా చెప్పిన తర్వాత కూడా ఇప్పటికీ లెగ్స్కే పెట్టుకోకుండా మీరు హ్యాండ్స్కే పెట్టుకుంటున్నారని కూడా అంటారు అమ్మాయిలిద్దరిని. బట్ రోహిత్ లెగ్స్కి పెట్టుకుని తర్వాత హ్యాండ్స్కి పెట్టుకుని మొఖానికి పెట్టుకుని అన్నీ పెట్టుకుంటే స్టార్టింగ్ అది మొదలైన వెంటనే టాస్క్ గుర్తుపెట్టుకోలే. మొదలైన వెంటనే కొన్ని క్లిప్స్ పెట్టుకోగానే గాయత్రి పెయిన్ 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 అనేసి గివప్ ఇచ్చేశారు పెయిన్ అని చెప్పి. అది పెయిన్ఫుల్ టాస్కే, సూపర్ టఫెస్ట్ టాస్క్. స్టిల్ ఆవిడ మధ్యలో గివప్ ఇచ్చారు. జోష్న గారు 70+ చేశారయ్యా స్వామి. ఆవిడ బజర్ అయ్యేదాకా పెట్టుకుని అలాగే ఉన్నారు రోహిత్తో పోటీగా. సూపర్ అనిపించింది జోష్న గారు. ఆవిడ ఉన్న కట్అవుట్కి ఆవిడ చలాకీగా అంటే చిన్నపిల్లలాగా చేస్తూ ఉంటుంది, కానీ అంత సీరియస్నెస్ ఉంటుంది అని అనుకోం. బట్ అంత సీరియస్గా తీసుకొని 70+ పెట్టుకుని అలాగే హోల్డ్ చేసుకొని పెట్టుకున్నారు జోష్న గారు. సూపర్ అనిపించారు. ఇక రోహిత్ గురించి వస్తే అంత ప్రశాంతంగా ఉండే రోహిత్ అంతే ప్రశాంతంగా 109 క్లిప్పులు హోల్డ్ చేశాడు. ఎంత పెయిన్ ఉన్నప్పటికీ 109 క్లిప్పులు హోల్డ్ చేసి సూపర్ గెలిచేశాడు. అందరూ షాక్. అక్కడ సైలెంట్గా ఉన్నాడు కానీ తెలివిగా హార్డ్ టాస్క్ను కూడా సూపర్ ఆడాడు. వీడు మగాడ్రా బుజ్జి అని అనిపించింది. ఈరోజు పర్టికులర్ ఎపిసోడ్లో హేమంత్ అండ్ రోహిత్ని చూస్తే వీళ్ళు మగాడ్రా బుజ్జి అని అనిపించాల్సిందే, ఎవరికైనా అనిపించాల్సిందే. అంత బాగా ఆడారు. రోహిత్ గెలిచాడు. కానీ టాస్కులన్నీ అయిపోయిన తర్వాత అన్నీ చూసే డెసిషన్ తీసుకుంటామని చెప్పి కూర్చోబెట్టారు. సూపర్ రోహిత్. తర్వాత లాస్ట్ ఐస్లో ఉండాలి. 3 మినిట్స్కి దగ్గరగా ఎవరైతే ఉంటారో 3 మినిట్స్ అని గెస్ట్ చేసి లేయాలి ఐస్లో కూర్చొని. ఈ టాస్క్ ఇద్దరిని సెలెక్ట్ చేశారు. అన్ఫేర్ చేస్తారంటే అన్ఫేర్ చేయలేదు. శ్రీముఖి గారు మళ్ళీ కూడా రుచితాన్ని సెలెక్ట్ చేయడం అనేది ఫెయిర్. ఇందా మధ్యలో పంపించారు కాబట్టి ఫెయిర్. జస్ట్ కాంట్రవర్సీ కోసం చేశారు. అండ్ ఆవిడ ఎలా మాట్లాడతారని చూసినట్టు ఉంది. మళ్ళీ ఛాన్స్ ఇచ్చారు. ఇస్తే అపూర్వకి కూడా ఇచ్చారు. అపూర్వకి ఛాన్స్ తక్కువ ఉంది, ఈవిడికి ఛాన్స్ తక్కువ ఉంది, వీళ్ళిద్దరికి ఇచ్చారు. ఐస్లో కూర్చున్నారు. నవదీప్ వచ్చి సెలెక్ట్ చేశాడు. ఐస్లో కూర్చుంటే గెలిచింది వచ్చి 4 సెకండ్స్ డిఫరెన్స్లో అపూర్వ గారు పర్ఫెక్ట్ కొంచెం తక్కువ టైంకి లేచారు. కాబట్టి అపూర్వ గారు గెలిచారు. రుచిత గారు బాగా ఆడినప్పటికీ అది చాలా టఫెస్ట్ టాస్క్. 3 నిమిషాలు ఐస్లో కూర్చోవడం టఫ్. అది కౌంట్ చేసుకునేటప్పుడు మధ్యలో డిస్టర్బ్ చేసినా కూడా వీళ్ళు ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చారంటే మామూలు గ్రేట్ కాదు. రుచిత గారు కూడా పక్కన పెడదాం. అపూర్వ గారు గెలిచారు. అయిపోయింది. ఎపిసోడ్లు, టాస్కులు మొత్తం డేర్లు గీర్లు మొత్తం కంప్లీట్ అయినాయి. కంప్లీట్ అయిన తర్వాత ఇక సెలక్షన్ 8 మందిని సెలెక్ట్ చేయాలి ఉన్న వాళ్ళు. ఇక్కడ నుంచి కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. ఫుల్ కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. 8 మందిని సెలెక్ట్ చేయాలన్నప్పుడు మంచి ప్రాసెస్ పెట్టారు బిగ్ బాస్. వెరీ గుడ్. ఈసారి కొంచెం నాకు బాగా అనిపించింది ఈ పర్టికులర్ ఇది. 7 మందిని ఆల్రెడీ సెలెక్ట్ చేసి పెట్టారు. 8 మందిని ఉంచి 8 మందిని 4x2 జడ్జెస్ 3 అండ్ హోస్ట్ 4, 4x2 ఒక్కొక్క హోస్టు జడ్జిలు కలిపి 4, ఒక్కొక్కరు ఇద్దరిద్దరిని సెలెక్ట్ చేసి లోపల పంపించారు. పర్సనల్ వాళ్ళ ఒపీనియన్ ప్రకారం ఇది పర్సనల్, అందరు కలిసి గ్రూప్గా మూకుమ్మడిగా తీసుకున్న డెసిషన్ కాదు. ఒక్కొక్కరు ఇద్దరిద్దరిని స్టార్ట్ చేశారు. మాట్లాడదాం. కాంట్రవర్సీ కోపం. నవదీప్, హేమంత్ సూపర్ డెసిషన్. హేమంత్ డిజర్వ్స్. ఏమన్నా ఆడాడు స్వామి. పిల్లోళ్ళకి కనపడుతున్న డిఫరెంట్ మెంటాలిటీ ఉంటే తీసుకుంటారబ్బా. చూడడానికి పిల్లాడు అమాయకంగా మాట్లాడతాడు, ఒక్కోసారి తిక్క మాట్లాడినట్టు అనిపిస్తాడు. టాస్కులో దుమ్ము దులుపుతాడు. కసి, మామూలు కసి కాదు, ఏదో ఉందిరా అనిపించే టైపు అనిపిస్తాడు. తీసుకున్నారు. బిందు, అమన్ చెప్పాల్సిన అవసరం లేదు. అమన్ ఒక కసి ఉన్న కంటెస్టెంట్. ఆ టాస్క్లో ఓడిపోయినప్పటికీ, నిన్న టాస్క్లో కూడా ఓడిపోయినప్పటికీ స్టిల్ ఏదో సంథింగ్ ఉంది. ఆ కామెడీ సెన్స్ అది తెలియకుండా ఏదో చేస్తాడు, కంటెంట్ ఇవ్వగలడు, అతను ఇంప్రెస్ చేయగలడు, అది ఉంది. ఆ కసి అయితే కనపడుతుంది. ఛాన్స్ తీసుకుని ప్రతిదీ ఆడతాడు. ఎంత టఫ్ అయినా కూడా వెనకాడు గేడు. పక్కన పెట్టారు, తీసుకున్నారు. తీసుకోవడంలో తప్పలేదు. నెక్స్ట్ అభిజిత్, అపూర్వ లాస్ట్ టాస్క్లో గెలిచారు కాబట్టి తీసుకోవడంలో తప్పలేదు. అండ్ ఆడిషన్లో కూడా ఆవిడకి 1 గ్రీనే వచ్చినప్పటికీ అది కూడా ఇక్కడ అభిజిత్ని ఖచ్చితంగా మళ్ళీ పోడాలి, నేను కొట్టుకోవాలి, తిట్టుకోవాలి, నా గురించి ఉడాలిగా. ఏమన్నారా అపూర్వాని ఏదో అన్నదని అభిజిత్ని రెడ్డి ఇచ్చాడు అంటావరా ఉడాలి. ఈరోజు అభిజిత్తే అపూర్వాని సెలెక్ట్ చేశారా ఉడాలంటారు.
అన్నిటికీ నేను అర్హుడిని, మీరు తిట్టినా కూడా పడతా. నిజంగానే సూపర్ అభిజిత్, నిజంగానే సూపర్. అపూర్వాన్ని సెలెక్ట్ చేయడం 1 గ్రీనే వచ్చింది ఆవిడకి, ఆ రోజు ఇవ్వలేదు, కానీ ఈరోజు ఆయనే సెలెక్ట్ చేస్తాడు అపూర్వాని. వెరీ గుడ్ అనిపించింది, సూపర్. ఆవిడ కూడా డిజర్వ్డ్. టాస్క్ గెలిచారు, మాటకారి, అన్నీ ఉన్నాయి ఆవిడ కాడ కూడా. తర్వాత శ్రీముఖి గారు దీపక్ని సెలెక్ట్ చేశారు, టాస్క్లు గెలిచాడు, అది టఫెస్ట్ టాస్క్ గెలిచాడు, డిజర్వ్డ్, గుడ్. అభిజిత్ ప్రియాంకని తీసుకున్నారు, ప్రియాంక గారిది ఓకే, నాకు అంత సాటిస్ఫైడ్ కాదు ఆవిడ సెలెక్షన్, అంత సాటిస్ఫైడ్ కాదు యాజ్ ఆఫ్ నౌ. ఆ రోజు ఆడిషన్స్ కూడా నాకు అంత ఓవర్ ఇంప్రెసివ్గా అనిపించలేదు, నిజంగా జెన్యూన్గా చెప్తున్నాను. మీకు నాలాగా ఎవరైనా రిలేట్ చేసుకోగలిగే వాళ్ళు ఉంటే కామెంట్ చేయాలి. ఈరోజు టాస్క్ కూడా టఫెస్ట్ టాస్క్ అయితే నాకు అనిపించలేదు, కొంచెం సింపుల్ టాస్క్, వన్ ఆఫ్ ది సింపుల్ టాస్క్స్లో ఇది ఒకటి. బట్ స్టిల్ షీ ఈజ్ ఆల్సో డిజర్వ్డ్, ఎందుకంటే మాటకారు ఉంది, యాక్టివ్గా మాట్లాడుతున్నారు, ఫిల్టర్లెస్గా మాట్లాడుతున్నారు ఆవిడ కూడా. ఉన్న ఫ్యాక్ట్ చెప్పాను మనకి ఏదనిపిస్తుంది, నిజంగానే అయిపోయింది. ఇది పక్కన పెడదాం. తర్వాత బిందు గారు ఝాన్సీని సెలెక్ట్ చేశారు, షీ ఈజ్ డిజర్వ్డ్. శ్రీముఖి గారు రోహిత్ని సెలెక్ట్ చేశారు, తోపు అంతే, ఇంకా డిజర్వ్డ్. లాస్ట్ 5 మంది అమ్మాయిలు ఉన్నారు. 5 మంది ఎవరెవరో చెప్తా వినండి. గాయత్రి, సుమ గారు, లయ గారు, గాయత్రి గారు, సుమ గారు, లయ గారు, జ్యోత్స్న గారు, రుచిత గారు, వీళ్ళు 5 మంది అమ్మాయిలు ఒక్క అమ్మాయిని సెలెక్ట్ చేయాలి. లాస్ట్ ఛాన్స్ నవదీప్ గారికి వచ్చింది, ఎందుకంటే ఫస్ట్ ఆయన స్టార్ట్ చేస్తారు కాబట్టి లాస్ట్ ఆయనకు వచ్చింది, ఆయన సెలెక్ట్ చేయాలి. నా దృష్టిలో వీళ్ళందరిలో ఓపెన్గా బోల్డ్గా మీరు తిట్టుకున్నా కొట్టుకున్నా కాంట్రవర్సీ అవుద్దన్నా ఏదనిపిస్తే చెప్పాలి. కాబట్టి వీళ్ళ 5 మందిలో గాయత్రి గారి కంటే మిగతా 4 బెటర్. చూసిన పర్ఫార్మెన్స్లో కావచ్చు, మాటల్లో కావచ్చు, ఆడిషన్ రోజు పర్ఫార్మెన్స్ కావచ్చు, ఏ రకంగా చూసుకున్నా నాకు గాయత్రి గారితో కంపేర్ చేస్తే మిగతా 4 బెటర్ అనిపించారు. ఇన్ని చూసిన తర్వాత కూడా మొత్తం ఫస్ట్ నుంచి మనము కన్సిడర్ చేసాం, మనం చూడని వాళ్ళు ఏం చూసారో నాకు అర్థం కాలేదు. అది మనం చూడని పర్ఫార్మెన్స్ నవదీప్ గారు ఏం చూసారో, ఈ చెత్త జడ్జిమెంట్ ఎలా ఇచ్చారో నవదీప్ గారు నాకు అర్థం కావట్లేదు. 4 గాయత్రి గారితో కంపేర్ చేస్తే బెటర్. గాయత్రి గారితో మనకు పర్సనల్ ఇష్యూ లేదు, గాయత్రి గారిని ఏదో తక్కువ చేసి చూసినట్టు కదా, ఆవిడ కూడా బాగానే చేశారు, ఉన్నంతలో చేశారు. ఆవిడ చాలా వెయిట్ ఉండి తగ్గారు, ఆవిడ కూడా ఇన్స్పిరేషనలే. బట్ ఆవిడతో కంపేర్ చేస్తే వీళ్ళు 4 నాకు బెటర్ అనిపించారు. ఎంత జడ్జిమెంట్ నాకు అర్థం కాలేదు. నాకే ఇలా అనిపించిందా, నాకు తెలియదయ్యా, మీరు కామెంట్ చేస్తే నాకే ఇలా అనిపించిందా, నా తప్పైతే యాక్సెప్ట్ చేస్తాను. డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి, నాది కరెక్ట్గా నేనే కరెక్టు, నవదీప్ గారు ఖచ్చితంగా రాంగ్ అని చెప్పట్లేదు. నా ఒపీనియన్లో నేను చూసిన దాంట్లో నేను తీసుకోలేకపోయిన ఆ డెసిషన్ని అరే క్లియర్గా కనపడుతుంది కదరా, సుమా ఏంట్రా అబ్బాయిలతో పోటీ పడి కారం తినేసి అన్ని 25 బెలూన్స్ పగలగొట్టిన నా పిల్ల మనిషేనా అనిపించింది. అండ్ ఆడిషన్లో కూడా అమన్తో కూడా మాట్లాడింది, క్యూట్గా మాట్లాడింది, సూపర్ పంచులేసింది, నవ్వుతూ మాట్లాడింది, బురద పూసుకోవడానికి రెడీ అయింది, చాలాసేపు కంటెంట్ ఇచ్చింది, ఎంటర్టైనింగ్గా ఉంది, చలాకీగా ఉంది, టాస్క్ సూపర్ ఆడింది, అందరూ పోతున్నప్పుడు ఎంకరేజ్మెంట్ చేసేది కానీ హార్ట్ఫుల్గా చేస్తుంది అమ్మాయి. దాని తర్వాత చూస్తే జ్యోత్స్న, అరే చిప్స్ కాదు ఈ పెట్టుకున్న దాంట్లో 70 క్లిప్స్ పెట్టుకున్నది. అండ్ ఆడిషన్లో కూడా ఫిల్టర్లెస్గా మాట్లాడింది ఆవిడ. ఆడిషన్లో కూడా నాకు గాయత్రి గారి కంటే బాగా మాట్లాడింది. రుచిత ఆడిషన్లో అందరికంటే బాగా మాట్లాడింది, అంటే గాయత్రి గారితో కంపేర్ చేసి బాగా మాట్లాడింది. టాస్క్ ఒకటే ఆవిడ నాకు పెద్దగా ఇంప్రెసివ్గా అనిపించలేదు. రుచిత గారు ఈ టాస్క్ బాగానే ఆడారు ఐస్లో ఓడిపోయినప్పటికి కూడా. అండ్ గాయత్రి గారు కూడా ఓడిపోయారు కదా, గాయత్రి గారు కూడా ఏం పర్ఫామ్ చేయలేదు కదా అసలు. టాస్క్లు అనేసరికి ముందే గివప్ ఇచ్చారు, ఎవరు ఇవ్వలేదు ఇంతవరకు. ఆ తర్వాత వచ్చేసరికి లయ గారు తోపు, ఆవిడ కట్అవుట్కి ఆవిడ పర్ఫార్మెన్స్కి సంబంధం లేదు, సూపరు. ఆ రోజు ఆడిషన్లో ఎంత ఎనర్జెటిక్ ఉన్నారో, జ్యువెలర్స్ చిప్స్లో అంతే ఎనర్జెటిక్. ఒకసారి టాస్క్ ఆడిన తర్వాత మళ్ళీ ఛాన్స్ ఇవ్వరని తెలిసినా కూడా ఆర్గ్యుమెంట్ పెట్టడంలో కూడా ఎనర్జెటిక్, తోపు. గాయత్రి గారి కంటే ఖచ్చితంగా బెటర్. మరి నవదీప్ గారు ఏం చూసి గాయత్రి గారిని సెలెక్ట్ చేశారు? డైరెక్ట్గా చెత్త డెసిషన్, చెత్త జడ్జిమెంట్. ఈ స్టేట్మెంట్ మీరు ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు? వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ వాళ్ళకి ఏదో అనిపించి ఉండొచ్చు, అది ఇవ్వడంలో తప్పలేదు. బట్ మన ఒపీనియన్ కూడా పాస్ చేయడంలో తప్పలేదుగా. నా ఒపీనియన్ ప్రకారం జడ్జిమెంట్లో నవదీప్ గారు గాయత్రి గారిని వీళ్ళ 4తో కంపేర్ చేస్తే సూపర్ అనిపించి సెలెక్ట్ చేయడం ఫస్ట్ నుంచి చూసినా కూడా ఇట్స్ అ రాంగ్ జడ్జిమెంట్, చెత్త జడ్జిమెంట్ అనేది నా ఒపీనియన్. దీంట్లో ఎంతమంది ఏకీభవిస్తారయ్యా? లైక్ కొట్టి కామెంట్ చేసి చెప్పండి. నాకు నిజంగా కోపం వచ్చింది. అరే క్లియర్గా వాళ్ళందరితో కంపేర్ చేస్తే లైన్ బై లైన్ రావాలి అంటే నేను చెప్తా. సుమ ఫస్ట్ ప్రిఫరెన్స్ రావాల్సింది సుమ, నెక్స్ట్ రావాల్సింది లయ, 3 జ్యోత్స్న, 4 రుచిత గారు, 5 గాయత్రి గారే రావాలి. నేను కంపేర్ చేసిన దాంట్లో, నేను చూసిన దాంట్లో మీ లైన్ ఏదైనా ఉంటే పెట్టండి. మరి ఎలా గాయత్రి గారికి ఇచ్చారు? వెరీ బ్యాడ్ డెసిషన్. గాయత్రి గారిని తక్కువ చేయడం కాదు, ఎవరైనా వాళ్ళు గాయత్రి గారి తరపున కానీ గాయత్రి గారు చూసినా కూడా వెరీ సారీ, నేను మిమ్మల్ని తక్కువ చేయడం కాదండి, మీరు డిజర్వ్డ్, మీరు బాగానే ఆడారు. బట్ మీతో కంపేర్ చేస్తే వాళ్ళు బాగా ఆడినట్టు నాకు అనిపించింది, ఉన్నది చెప్పాలి. ఆ తర్వాత
ఇది అయిపోయిన తర్వాత ఓటింగ్ స్టార్ట్ అయిందని చెప్పారు. మీరు ఎవరికి ఓటు వేస్తున్నారు? ఓట్లు వేసుకోండి. ఓట్ల ప్రకారమే పంపిస్తారు బిగ్ బాస్ టీం. ఓవరాల్గా బిగ్ బాస్ టీం ఫెయిర్గానే చేశారు. అదే అందరినీ సెలెక్ట్ చేసి దాంట్లో. కానీ లాస్ట్లో గాయత్రి గారి సెలెక్షన్ మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే నాకు బ్యాడ్గా అనిపించింది. అంతకుమించి ఏమి లేదు. ఇంకా మిగతా అంతా ఓకే. అండ్ ప్రియా గారి సెలక్షన్ కూడా ప్రియా గారితో కంపేర్ చేస్తే లయ గారు బెటర్ అనిపించారు. జోష్న కూడా బెటర్ అనిపించింది. ఎందుకంటే టఫ్ టాస్క్లు ఆడారు. వాళ్ళు కూడా యాక్టివ్గా మాట్లాడారు. వాళ్ళకి కూడా 2 గ్రీన్లు వచ్చాయి ఆడిషన్లో కూడా. ఏమో అది కరెక్ట్గా మాట్లాడుతున్నా లేదు, మీరు చెప్తేనే అర్థమవుతుంది. లేకపోతే దాకా నేను డైలామాలో ఉంటాను. నేను కరెక్ట్గా కాదా ఓడాలుగా నువ్వు రాంగ్ మాట్లాడుతున్నావు అంటే నేను ఏం చేయలేను. అది పెట్టినా కూడా నాకేం ప్రాబ్లం లేదు. దీని తర్వాత మోస్ట్ కాంట్రవర్షియల్ నా కోపం అంతా ఒక రీల్ చేసి కూడా పెడతాం నవదీప్ గారి జడ్జిమెంట్ మీద. ఎవరైనా ఏమన్నాడు కానీ నవదీప్ గారు చూసుకోండి, సారీ సార్ నాకు ఇది లేదు, నేను పొగిడేటప్పుడు పొగుడుతాను, నాకు నచ్చకపోతే నేను తట్టుకోలేనండి, నిజంగా నాకు నచ్చలేదు, అయిపోయింది. ఇది ఇంతవరకు. ఇప్పుడు అసలు ఎలిమెంట్ తమ్నేల్లో మాధురి రాథోడ్ ఫోటో ఎందుకు పెట్టారో కూడా వ్యూస్ కోసం అంటే వ్యూస్ కోసం కాదు మా, సపరేట్ వీడియో చేస్తే వ్యూస్ కోసం. దీంట్లో కలిపేస్తాయి అగ్ని పరీక్ష పెద్దగా వ్యూస్ రావట్లే, దీంట్లో కలిపేసి చెప్పేద్దాం అనుకున్నాను. ఎందుకులేని సినిమాకి పోతున్నా మర్చిపోయి ఇరుముడి సినిమాకి పోయి ఉదయాన్నే చేస్తున్నాం మామ ఈ రీలు ఈ ఎపిసోడ్ అంతా ఉదయాన్నే చేసి 5:30 అట్లా వేసి 5కి లేసి చేస్తున్నాను. ఇరుముడు సినిమాకి పోవాలి, అది కూడా నెల్లూరు వెళ్ళి చేయాలి. దాని మీద బ్లాగ్ కూడా చేస్తా, వీడియో అప్లోడ్ చేస్తా, చూడండి మీరు చెక్ చేయాలి ఒకసారి. ఏంటంటే మాధురి రాథోడ్ది ఈశ్వర్ సాయి గారిది ఇద్దరిది ఒక కాంట్రవర్సీ అవుతుంది. రూమ్లో ఉంటే వాళ్ళ వైఫ్ వెళ్ళి వీడియో తీసి వాళ్ళ వైఫ్ వాళ్ళ హస్బెండ్ని జడ్జి చేస్తూ వాళ్ళ హస్బెండ్ని ఏమనుకున్నా ఈవిడ్ని అంటూ ఉండడం అనేది తప్పు, 100% తప్పు. మీ ఒపీనియన్ ఏదైనా ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే ఏదైనా ఉంటే ఇద్దరు తప్పు చేశారు. ఒక తప్పు ఇద్దరు చెప్పడం లేకుండా 2 చేతులు కలగకుండా యాడ్ నుంచి తప్పు వస్తుంది, ఒకరే చేయలేరు కదా, ఒకరే తప్పు. దాంతోపాటుగా ఇద్దరు ఒక రూమ్లో ఉన్నారు, అసలు ఇద్దరు చేశారో లేదో మనకు ప్రూఫ్ లేదు, బట్ చేశారని వాళ్ళు అంటున్నప్పుడు తప్పు చేశారని ఇద్దరితో తప్పు. మా ఆయన హస్బెండ్ శుద్ధపోసా ఆవిడ మాత్రం ఎదవని ఎట్లా తప్పు కదా, చాలా తప్పు. తర్వాత ఆవిడకి బ్యాడ్ నేమ్ కదా, ఆవిడ ఒక్కటే బ్యాడ్ నేమ్ తీసుకుని అవతల వాడు మాత్రం మంచి నేమ్తో ఉంటే ఎట్లా, అవతల వాళ్ళు తర్వాత ఆవిడ లైఫ్ ఎలా, ఆవిడ నెక్స్ట్ ఎలా ఉంటుంది ఫ్యూచర్, అది కరెక్ట్గా అనిపించింది. అంత కాంట్రవర్సీ జరుగుతుంది సోషల్ మీడియా మొత్తం, ఇదే వైరల్. ఇంతకు మించిన వైరల్ టాపిక్ ఎక్కడా లేదు. ఇందాకే చెప్పా నేను ఒక్క రోజులో పెట్టిన వెంటనే 5-7 గంటల్లోనే 45 లక్షల మంది చూసారు రీలు. అంత వైరల్, అంత ట్రెండింగ్ కపుల్ వీళ్ళిద్దరు. కపుల్ అంటే జోడి, ట్రెండింగ్ జోడి, కపుల్ అడిగా సారీ, అంత ఫేమస్ కూడా ఆల్రెడీ కూడా. కాబట్టి వీళ్ళిద్దరిలో ఒకరు బిగ్ బాస్ సీజన్ 10కి వచ్చే అవకాశాలు వెరీ హై, 100% అని చెప్పలేం. బట్ బిగ్ బాస్ టీం అప్రోచ్ చేసే అవకాశం 100% ఉంది. అరే ఏంట్రా అలాంటి వాళ్ళని ఎందుకు అప్రోచ్ చేస్తారా, నెగిటివ్ కదా ఇప్పుడంటే, ఏది నెగిటివ్ పాజిటివ్ ఏం లేదు. బిగ్ బాస్కి గుడ్ బ్యాడ్ మంచి చెడు అందరు కావాలి. లాస్ట్ టైం కూడా ఇలాంటి కాంట్రవర్షియల్ అయిన ఒక జోడిని వాళ్ళు అప్రోచ్ చేయరు. ఆ టైంలో వాళ్ళు రావడానికి విల్లింగ్గా లేరు, లేకుంటే వాళ్ళలో ఒకరిని తీసుకునేవాళ్ళు. ఓపెన్ సీక్రెట్ అది, ఓపెన్ న్యూస్ అది. ఈసారి కూడా వీళ్ళిద్దరిని రాథోడ్ గారిని, మాధురి రాథోడ్ గారిని అండ్ ఈశ్వర్ సాయి గారిని ఇద్దరిని అప్రోచ్ అవుతారు. వీళ్ళిద్దరిలో ఒకరు ఇంట్రెస్టింగ్గా ఉంటే ఇంకా 10-15 రోజులు ఛాన్స్ ఉంది. కాబట్టి ఆ లోపల ఇదంతా ఇష్యూ అయిపోయి వీళ్ళు బయటకు వచ్చి అసలు ఆ రోజు ఏం జరగలేదనో, మాది తప్పే లేదనో, అనవసరంగా రాద్ధాంతం చేశాను ఏదైనా వచ్చారనుకో, నార్మల్ అయిపోయింది అనుకో, నార్మలైజ్ వచ్చేస్తారు. నార్మలైజ్ అవ్వకపోయినా మేము ఇది కాదు అని చూపించుకునే అవకాశం కూడా వాళ్ళకు ఉంటుంది. కాబట్టి వాళ్ళు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మీరు ఒకవేళ ఉంటే మాధురి రాథోడ్ అండ్ ఈశ్వర్ సాయిలో ఎవరిని చూడాలనుకుంటున్నారు బిగ్ బాస్ సీజన్ 10లో, వీళ్ళైతే అప్రోచ్ అవుతారో, అప్రోచ్ అయితే వీళ్ళలో ఒకరు యాక్సెప్ట్ చేస్తే వచ్చే అవకాశం ఉంది. ఒకసారి ఇద్దరు యాక్సెప్ట్ చేస్తే ఇద్దరిని కూడా అడిగే అవకాశం ఉంది. ఇద్దరు వచ్చినా కూడా హ్యాపీ. అండ్ అమ్మతో కూడా వీళ్ళకి కొంత రిలేషన్ కూడా ఉంది, వీళ్ళు ఒకరినొకరు ఫాలో అవుతున్న. అమ్మతో కూడా ఏదో సాంగ్లో కూడా చేశారు మాధురి రాథోడ్ అనుకుంటాను, నేను చూసిన దాని ప్రకారం. కాబట్టి డిఫరెంట్ కూడా అమ్మను ఒకవేళ వెళ్తే వీళ్ళకి వాళ్ళు వీళ్ళలో ఒకరు వస్తే వాళ్ళ ఫ్రెండ్షిప్ కావచ్చు, వాళ్ళ ఎనిమిటీ కావచ్చు, కొంచెం డిఫరెంట్గా ఉండే అవకాశం ఉందని కూడా సెలెక్ట్ చేసే అవకాశం ఉంది. వీళ్ళని అప్రోచ్ అవుతారు, వీళ్ళలో ఎవరు వస్తారో రాదు తెలియదు, వచ్చే అవకాశం కూడా ఉంది. మీకు రావాలా వద్దా అనేది చెప్పండి. ఈ ఇష్యూ మీద మీ ఒపీనియన్ చెప్పండి. వాళ్ళ వైఫ్ ఒకరిని బ్లేమ్ చేయడం రైటా, ఇద్దరిని బ్లేమ్ చేయాలా, అసలు ఎవరి తప్పు ఎవరిది రైటు, ఇద్దరిది తప్పే, బట్ ఒకరిని బ్లేమ్ చేయడం రాంగ్. లీగల్గా వెళ్తే వాళ్ళిద్దరికీ ఇష్యూ అవుతుంది. ఎందుకంటే వెళ్ళి కొట్టడము, లీగల్గా పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళి కొట్టడము, వీడియో చేసి ప్రైవసీని రికార్డ్ చేసి పెట్టడము లీగల్గా రాంగ్. మొరల్గా ఎథికల్గా ఆ పెయిన్ ఉంటుంది, కాబట్టి ఆ బాధలో వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు, దట్ ఈజ్ అండర్స్టాండబుల్. బట్ లీగల్గా కరెక్ట్ కాదు. అది పాయింట్. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. జడ్జిమెంట్ కరెక్టే కదా, మీకు ఈరోజు టాస్క్లో ఎవరు గెలిచారు, ఎవరు బాగా ఆడారనిపించింది, ఓటింగ్ ఎవరికి వేస్తున్నారు అనేది కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్, బాయ్. మళ్ళీ ఇరుముడు సినిమాకి వెళ్ళాలి, వచ్చి రివ్యూ చేయాలని 3 రీల్స్ చేయాలా. ఈరోజు నాన్ స్టాప్ హడావిడి. మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే చేయండి అయ్యా. ఇంకా మనతో లైఫ్ కనెక్షన్ ఉంటుంది. మనం జిగిరి దోస్తు, మనతో కనెక్షన్ 120 రోజులు ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. ఈసారి అల్లాడిస్తాం. మన ఛానల్ని చూస్తూ ఎంకరేజ్ చేస్తున్న మీకు, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫుల్ హ్యాపీ హెల్త్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్, బాయ్. ఈ షర్ట్ ఒకవేళ నచ్చితే, ఈ షర్ట్ నాకు కనపడితే స్క్రీన్ మీద ట్యాగ్ చేస్తా, ఉంటుంది లేదా పెప్పర్ జెన్స్ది ఉంటుంది, ట్యాగ్ చేస్తాను చూడండి.